సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అల్లు మెగా వివాదాలు మరోసారి తెరపైకి చర్చనీయాంశంగా మారిపోయాయి సార్. అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు. రామ్ చరణ్ గారు సడన్ గా అల్లు అర్జున్ గారిని ఇన్స్టాలో అన్ఫాలో చేయడమే ఇప్పుడు చర్చలకు దారితీసింది సార్. ఇంత సడన్ గా ఎందుకు అన్ఫాలో చేశారు, మళ్ళీ ఏం వివాదాలు వీళ్ళిద్దరి మధ్య జరిగాయని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం చూస్తున్నాం సార్. మరి దీనికి గల కారణం ఏంటి, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అన్ఫాలో చేయటము అనేది అభిమానుల దృష్టిని తప్పించుకోలేదు. అంటే రెగ్యులర్గా ఎవరు అన్ఫాలో అవుతున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు, ఇవి వార్తలుగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఎనీ ఇంటర్నెట్ అంటే ఎనీ వెబ్ ప్లాట్ఫామ్, అది ఏదైనా కావచ్చు, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే ఎవరినైనా సరే ఎవరు అన్ఫాలో అయినప్పటికీ అది ఒక న్యూస్ ఐటమ్గా మారిపోతుంది. పర్టికులర్గా సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చేసరికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఇండస్ట్రీలో ఉండి ఇద్దరికి పేజెస్ ఉంటే ఆ పేజెస్లో ఎవరైనా ఒకళ్ళని అన్ఫాలో పొరపాటున చేసినా వెంటనే వందలాది కథనాలు పుట్టేస్తున్నాయి బయట. పొరపాటున ఇంకేదో డిలీట్ చేయబోయేది డిలీట్ చేసాం, టెక్నికల్ ప్రాబ్లం తప్ప ఇది వాంటెడ్గా చేసింది కాదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే దాదాపు. ఇప్పుడు ఆయన అన్ఫాలో చేయగానే అది న్యూస్ అయిపోయింది. న్యూస్ మాత్రమే కాదు, అది సెన్సేషనల్ న్యూస్ అయింది. మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య ఒక యుద్ధం జరుగుతుందనేది చాలా పాత వార్తే. అయితే ఈ మధ్య కాలంలో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే పద్ధతిలో కొన్ని సంఘటనలు జరిగినాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అవటము, అరెస్ట్ అయిన సందర్భంగా చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్ళటము, ఆ తర్వాత వీరు రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేయటం, నాగబాబు గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఇంటికి వెళ్ళటం, అంటే ఆయనకు తను కనిపించి తన పరిస్థితి వివరించి ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ చూసాం. అలాగే చిరంజీవి గారి సతీమణి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించి రావడం కూడా వీడియో చూసాం మనం. కాబట్టి కొంత సమస్యపోయిన ఈ వివాదాలు అనేటువంటి పరిస్థితి అనిపించింది. అయితే బయటకు ఎవరూ మాట్లాడలేదు, గుంభనగానే ఉన్నారు. మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కొంచెం ఇబ్బందికరమైన సంఘటన కాబట్టి ఈ అరెస్టు గురించి ఏం మాట్లాడినా ఆ సంఘటనతో లింకు పెడతారు కాబట్టి మాట్లాడకపోవడమే మంచిది అనుకుని ఎవరూ మాట్లాడలేదు అని అన్నారు అప్పట్లో. అది నిజం కూడా. ఆ పరిస్థితి వలన ఎవరూ మాట్లాడలేదు తప్ప అల్లు అర్జున్ మీద ప్రత్యేకమైనటువంటి కోపంతోనో మరొకదాంతోనో కాదు. ఏ సెలబ్రిటీ, ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా మాట్లాడాల ఆయన గురించి. అంటే వెళ్ళి పరామర్శించారు, పర్సనల్గా మాట్లాడారు తప్ప బయటికి మీడియా ముందుకు వచ్చి ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి కారణం ఆ సంఘటన ఇబ్బందికరం కావటమే. అయితే ఈ సమయంలో ఆయన చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన సందర్భంగా అక్కడ రామ్ చరణ్ ఉన్నట్టుగా మనకు ఎక్కడా ఫోటోల్లో రివీల్ కాల. రామ్ చరణ్ కానీ ఉపాసన కానీ కనిపించలేదు ఆ ఫోటోల్లో. అసలు ఆయన ఊళ్ళో లేడు, వాంటెడ్గానే అవాయిడ్ చేశాడు, ఇతని రాకని వాంటెడ్గా అవాయిడ్ చేశాడు అనేది ఆ రోజున వినిపించిన మాట. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ ఎక్కడా కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించడం కానీ మరొకటి కానీ ఏమీ జరగలేదు. చిరంజీవి గారు మాత్రం లైలా ఫంక్షన్లో మాట్లాడుతూ పుష్ప 2 పెద్ద హిట్టు అనేది అక్నాలెడ్జ్ చేశాడు. ఆ అక్నాలెడ్జ్మెంటే తప్ప, అంటే చిరంజీవి గారి వైపు నుంచి వాంటెడ్గానే చేశాడేమో అది అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అరవింద్ ఆయన తన సినిమా వేడుకలో, తండేలు వేడుకలో భాగంగా దిల్ రాజు గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అంటే ఒక హిట్టు ఒక ఫ్లాపు దక్కినాయి ఈసారి సంక్రాంతికి ఈయనకి. అది వాంటెడ్గానే గేమ్ చేంజర్ గురించి మాట్లాడాడని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఈ గేమ్ చేంజర్ గురించి ఆయన మాట్లాడటంతో పాటు దాని ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి చిరుత సినిమా సరైనటువంటి ఆశించిన విజయం సాధించకపోవడంతో మేము మగధీర తీసి ఒక విజయాన్ని ఇచ్చాం అతనికి, రామ్ చరణ్కి అన్న ధోరణిలో ఆయన మాట్లాడింది కూడా కాంట్రవర్సీ అయింది. అంటే గేమ్ చేంజర్ని ఫ్లాప్ అన్నావు, ఓకే, చిరుతను కూడా ఫ్లాప్ అంటావా నువ్వు అని తగులుకున్నారు అందరూ. ఆ సందర్భంగా ఆయన సారీ చెప్పాడు. సారీ చెబుతూ ఒక మాట అన్నాడు, నాకున్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, అతనికున్న ఏకైక మేనమావన్ నేను, కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి, దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పాడు. అద్భుతమైన బాండింగ్ ఉంది, అతను నా కొడుకు లాంటి వాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఇది ఈ వెర్షన్, అంటే ఆయన మాట్లాడింది చూసినా కానీ ఇదేదో సమస్యపోయింది అన్నట్టుగా అనిపించింది. కానీ ఆయన ఎక్కడా కూడా తన ప్రకటనను విస్తరించలేదు. విస్తరించటం అంటే
మీడియా ప్రతినిధులు అడిగారు, ఏమండి మీరు మర్నాడు చిరుత గురించి కూడా మాట్లాడారు కదా, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. ఎందుకులేండి నేను చెప్పేశాను కదా అని దాటేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంటే మనస్ఫూర్తిగాను అలాగే తను చెప్పాలని మనసులో బాధ కలిగి చెప్పినట్టుగా కూడా అది అనిపించలేదు. ఆ ప్రకటన ఏదో మొక్కుబడి ప్రకటనలాగా అనిపించింది. ఇంకొంచెం అగ్రెసివ్గా అసలు మేము కాదు, మేమందరం ఒక ఫ్యామిలీ, మీరెవరు మా మధ్య గ్యాప్లు ఉన్నాయని మాట్లాడటానికి. చిరంజీవి గారి అభిమానులను ఆర్గనైజ్ చేసింది నేనే, చిరంజీవి గారి అభిమానులకు అండాదండా నేనే, మెగా ఫ్యాన్స్ అంటే నేను మెగా ఫ్యాన్నే. ఈ టైప్లో అగ్రెసివ్గా మాట్లాడి ఉంటే మీ విషయం సమసిపోయేది. కానీ అలా మాట్లాడటానికి ప్రిపేర్ కాలేదు వీళ్ళు. అలా మాట్లాడే ప్రయత్నం అరవింద్ గారు చేయలే, చాలా ప్యాసివ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. దీనివలన ఇదేదో మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈయన మనసు లోపల నుంచి వచ్చినటువంటి అభిప్రాయంలా కనిపించడం లేదు అనే వ్యాఖ్యలు వినిపించినాయి. దీనికి కౌంటర్గా చిరంజీవి గారు, అరవింద్ గారు మీరు అలా మాట్లాడారు కానీ మా అబ్బాయి సినిమా గురించి, నేను మీ అబ్బాయి సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతాను చూడండి అని మాట్లాడినట్టుగా అనిపించింది. ఏది పుష్ప 2 సూపర్ హిట్ అని ఆయన చెప్పడం. ఇది ఒక కంపారిజన్, అభిమానుల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంది అనటానికి. అలా వీళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళు ట్రోల్ చేయటం, వాళ్ళు ఏదైనా అంటే వీళ్ళు ట్రోల్ చేయటం జరుగుతూ వస్తుంది. ఇది ఒక ట్రెడిషన్గా మారిపోయింది. ఈ మారిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇతన్ని అన్ఫాలో చేయటం, ఇది వాంటెడ్గా పుష్ప 2 తర్వాత, పుష్ప 2 హిట్ అవ్వటము, ఈయన గేమ్ చేంజర్ డిజాస్టర్ అవడంతో పాటు సుకుమార్ మీద రామ్ చరణ్తో సినిమా అనౌన్స్ చేశాడు అతను. సుకుమార్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన టైంలో అతను బుచ్చిబాబు సినిమాకి కమిట్ అయి ఉన్నాడు. సో అది అయిన తర్వాత ఈయన సినిమా మొదలవుతుంది. ఈ లోపల ప్రీ రిలీజ్ అంటే ఒక రకంగా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలు ఏవో చూసుకోవడానికి ఆయన టైం తీసుకుంటాడని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇవన్నీ పక్కన పెట్టేసి అర్జెంటుగా పుష్ప 3 పట్టాలకు ఎక్కించండి అనే అరవింద్ వైపు నుంచి, అల్లు అర్జున్ వైపు నుంచి ఒక ప్రెజర్ వస్తుంది సుకుమార్కి అనే మాట వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెట్టేస్తే ఇది స్పెక్యులేషన్ అవుతోంది, ఇది ప్రచారంలో ఉన్న వార్తే. కాబట్టి వాంటెడ్గా ఇతనికి సుకుమార్తో సినిమా చేసే అవకాశం మిస్ చేయడం కోసం, లేకపోతే డిలే చేయడం కోసం, డ్రాగ్ చేయడం కోసం వాంటెడ్గా ఈ పుష్ప 3 ప్రాజెక్టును పట్టుకొచ్చి పెడుతున్నారు అని వాళ్ళ అభిమానులు అభిప్రాయపడుతున్నట్టుగా మధ్యలో కొన్ని ఇటు అటు కూడా కామెంట్స్ వేసుకుంటున్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు వేసుకుంటున్నారు. మీరెంత అంటే మీరెంత అన్న లెవెల్లో మెగా అభిమానులు, అలాగే అల్లు అభిమానులు, అల్లు ఆర్మీ, వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా తలపడుతున్నారు. ఇది ఒక పరిస్థితి. ఈ కండిషన్లో ఈయన అన్ఫాలో చేయటం, శిరీష్ని ఫాలో అవుతున్నాడు. ఈయన శిరీష్ని ఫాలో అవుతూ అల్లు అర్జున్ని వాంటెడ్గా అన్ఫాలో చేయటం. దీన్ని ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో ఒక రిఫ్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఈయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, ఆ తొక్కిసలాడు గురించి ఆయన ఏం మాట్లాడలేదు. వీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారు కలిసినట్టుగా ఎక్కడ, అంటే ఈయన సతీ సమేతంగా వెళ్ళాడు అక్కడికి. సతీ సమేతంగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానించాలని అనుకున్నారు, కానీ అక్కడ వాతావరణం కనిపించాలి. ఇతను వెళ్ళి తన గురించి ఏదో కాసేపు చిరంజీవి గారితోనూ వాళ్ళ మేనత్తతోనూ మాట్లాడుకొని భోజనం చేసి వచ్చేసినట్టుగా కనిపించింది తప్ప